సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై ఉత్కంఠ కొనసాగుతుంది. 10:30కు రేవంత్తో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ కొనసాగబోతోంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అలాగే దామోదర రాజనరసింహ హాజరు కాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ వివాదం, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై చర్చించబోతున్నారు. రేవంత్తో భేటీకి అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తం మీద అల్లు అర్జున్ వివాదం తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ప్రభుత్వ పెద్దలతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా టాలీవుడ్కి చెందిన ప్రముఖ హీరోలు పాల్గొనబోతున్నారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరు కాబోతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దామోదర్ రాజనరసింహ హాజరు కాబోతున్నారు. ఇక వివిధ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సంధ్యా థియేటర్లో ఘటన, తర్వాత పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు మొదటి వారం టికెట్ల పెంపుపై ముఖ్యమంత్రిని ఒప్పించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనల పట్ల తలెత్తిన పరిణామాలు సినిమా రంగానికి ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. మొత్తం మీద ఇవాళ టాలీవుడ్ పెద్దల సమావేశం జరగబోతోంది. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ వివాదం, అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లపైనే ప్రధానంగా చర్చ జాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మంత్రులు, సినీ ప్రముఖులంతా కూడా ఇవాళ భేటీ అయి సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి దిల్ రాజు స్పందించారు. ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున, ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత, అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం. మీటింగ్ ఉంటుంది. ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేసిన సీఎం కూడా చెప్పారు. మీరు అదే చెప్తున్నారు. ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు, మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జికి ఎందుకు పెట్టారు?
ఇండస్ట్రీకి గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇది వాంటెడ్లీ ఎవరు చేయరు. నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీస్ ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను. అందరికీ నమస్కారం. ఎస్, ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో సినీ పెద్దలు ఇవాళ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మధ్యవర్తిత్వంతో ఈ వ్యవహారం కొనసాగుతోంది. మొత్తం మీద అటు ముఖ్యమంత్రి కూడా టాలీవుడ్కు సహకారం అందిస్తాం, కానీ పేదల ప్రాణాలు ఫలంగా పెడితే మాత్రం ఊరుకోమంటూ అసెంబ్లీలో ప్రకటన చేయడం, తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత మళ్ళీ ఆయన ఇంటిపై దాడి, తర్వాత జరిగిన పరిణామాలు, మళ్ళీ విచారణకు ఆయన హాజరు కావడం, వరుసగా మంత్రులు కూడా ఈ అంశంపై స్పందించడంతో వివాదం పెద్దగైంది. దీంతో అల్లు అర్జున్ రంగంలోకి దిగి టాలీవుడ్కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కూర్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో దిల్ రాజు టాలీవుడ్ పెద్దలకి సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా పుష్ప 2 సినిమా తర్వాత జరిగిన ఘటనలు మొత్తం మీద, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి మంత్రులు కూడా తీవ్రంగా స్పందించడము, ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ బెనిఫిట్ షోల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి సహకారం అందించబోతారు, ఏం చెప్పబోతారు అనేది మాత్రం ఇవాళ ఆసక్తికరంగా మారుతోంది. ఇవాళ సినిమా పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రితో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనేది చాలా కీలకం కాబోతుంది. ఇప్పటికే టాలీవుడ్లో హీరో అల్లు అర్జున్ వ్యవహార నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి అటు సినిమా ఇండస్ట్రీకి మధ్య కొంత గ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరి ఇవాళ దీన్ని ఎట్లా భర్తీ చేయబోతున్నారు, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలతో ఏం చర్చించబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అయ్యారు. రవిచంద్ర, ఇవాళ సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో. సో చాలామంది హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు సీఎం వస్తున్నారా లేదా డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు మాత్రమే పాల్గొనబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? రామదాస్, ఈ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ పెద్దలు, ఇతర మంత్రులు, డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు ఒకరిద్దరు హాజరవుతున్నారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దాదాపుగా ఒక 30 మంది ప్రముఖులు అయితే హాజరయ్యే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన అటు నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి, కార్మికుల నుంచి, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి, అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, అన్ని విభాగాల నుంచి కూడా దాదాపు ఒక 30 మంది వరకు హాజరవుతున్నారని ఇప్పటికైతే సమాచారం ఉంది. డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వానికి అలాగే చిత్ర పరిశ్రమకి మధ్య గత సంవత్సర కాలంగా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి రేవంత్ రెడ్డి తోటి చిత్ర ప్రముఖుల్ని కలిపి మాట్లాడటానికి ఈ రోజు దిల్ రాజు ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించుకున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఇండస్ట్రీలోని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులందరూ కూడా హాజరవుతారని ఇప్పటికే దిల్ రాజు చెప్పడం జరిగింది. దీనికి నిర్మాతల నుంచి అలాగే దర్శకుల సంఘం నుంచి అధ్యక్ష కార్యదర్శులు, అలాగే ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే మా అసోసియేషన్ నుంచి ఒకరిద్దరు సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి, కార్మిక సమాఖ్య నుంచి కూడా ఒకరిద్దరు సభ్యులు హాజరవుతున్నారు. అలాగే నిర్మాతలు, దర్శకులు, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల నిర్మాతలు, దర్శకులు, మేజర్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే చిత్ర పరిశ్రమ ఇప్పటి వరకు హైదరాబాద్ లో స్థిరపడింది. తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని పరిశ్రమ చేస్తుంది. అలాగే రీసెంట్ డెవలప్మెంట్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఇష్యూ కావచ్చు, ఇతర అంశాల్లో ప్రభుత్వానికి పరిశ్రమ మధ్య వచ్చిన కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే బెనిఫిట్స్ విషయంలో, టికెట్ రేట్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి పునః సమీక్షించుకోవాలి. అలాగే వాటి విషయాల్లో కొంత వెసులుబాటు కల్పించాలి అనే రిక్వెస్ట్ కూడా ఈ రోజు చిత్ర పరిశ్రమ నుంచి రేవంత్ రెడ్డికి చేసే అవకాశం కల్పిస్తుంటాం. రైట్. అలాగే అంటే మొన్నటి వరకు జరిగిన పరిణామాలు, దాంతోపాటు ఇప్పుడు
మీరు చెప్తున్నట్టుగా సంక్రాంతికి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్ల అంశం అంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా గురుగా ఉంది సినిమా వాళ్ళ వ్యవహార శైలికి సంబంధించి. సో వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందా? ఏమైనా అంటే పర్టికులర్గా కొన్ని నిబంధనలు కానీ కొన్ని హామీలు కానీ సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి తీసుకునే అవకాశం ఉందా? గతంలో ఇప్పటికే డ్రగ్స్ విషయంలో తెలుగు పరిశ్రమ సహకారం అందించాలి, అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ప్రతి సినిమా రిలీజ్ టైంలో సినిమాలో డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ ఇంత హాని చేస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేయాలి. దానికి చిత్ర ప్రముఖులందరూ కూడా ముందుకు రావాలని గతంలో రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు అంతా ముమ్మరంగా జరగటం లేదు చిత్ర పరిశ్రమ నుంచి వైపు కూడా. అలాగే చిత్ర పరిశ్రమ అడుగుతున్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తున్నాం, కానీ పరిశ్రమ వైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందటం లేదు. ప్రభుత్వం రూపొందిస్తున్న కార్యక్రమాల పట్ల కానీ సామాజిక కార్యక్రమాల పట్ల కానీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ నుండి ఎలాంటి సహకారం లేదు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఫీల్ అవుతున్న విషయం. ఆ దిశగా ఇప్పుడు గ్యాప్ ని ఫిల్ చేయడానికి దిల్ రాజు చిత్ర ప్రముఖులందరినీ తీసుకువెళ్లి ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఈ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ విషయం పట్ల కొంత ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. కాకపోతే అది రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన, దానిపై కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారు. వాటిని పునఃసమీక్షించుకోవాలి అంటే మళ్ళా కేబినెట్ లో చర్చించో లేదా అసెంబ్లీలో వాళ్ళు అందరి ఆమోదం తీసుకున్న తర్వాతే మళ్ళా నిబంధనల సడలింపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కొంత కష్టతరమైన పని. ప్రభుత్వానికి పరిశ్రమకి మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే ఇప్పుడు దిల్ రాజు చైర్మన్ గా చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. సో 10:30కు ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ఈ సమావేశం జరగబోతుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ దామోదర హాజరు కాబోతున్నారు. అల్లు అర్జున్ వివాదంతో పాటు తర్వాత జరిగిన పరిణామాలు అలాగే వచ్చే సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు అలాగే ఇక టికెట్ల రేట్ల పెంపు అంశంపై కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సంబంధించి ప్రధానంగా బెనిఫిట్ షోల పేరుతో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో టాలీవుడ్ పెద్దలు కాస్త కంట్రోల్గా ఉండాలని ప్రభుత్వం నుంచి ఈసారి గట్టిగానే చెప్పే అవకాశాలు. ఎట్ ద సేమ్ టైం టాలీవుడ్ నుంచి కూడా తమకు సహకారం కావాలంటూ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున్ వివాదం తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించిన నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలకు కొంత సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా హద్దుల్లో ఉండాల్సిన అంశాన్ని గుర్తు చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది.